ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు వంశీసర్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు మా భ్రమరాంబిక గ్రూప్ మానస మేడంకి, ప్రశాంతి మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మరణించిన తర్వాత కూడా అమరత్వం పొందడానికి షిరిడి సాయి బాబా చెప్పిన 8 సూక్తులను తెలుసుకుందాం మాస్టర్స్. అయితే షిరిడి సాయి ఏం చెప్పారు, ఆయన జీవిత రహస్యాలేమిటి అదొకటి తెలుసుకుందాము. మరణాన్ని ఉత్సవంగా ఎలా మార్చుకోవాలి, మన మరణం ఇతరులకు ఉత్సవం కావాలి, మన జీవిత గమ్యం ఏమిటి, ఎటువంటి పనులు చేస్తే ఆ పరంధాముడి హృదయాన్ని గెలుచుకుంటాం, ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. సమాధి అనగానే మనకు సాయి టెంపుల్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. మనం అక్కడ మొక్కుతూ ఉంటాం. వెళ్ళంగానే మనకు సమాధి ఫస్ట్ కనిపిస్తుంది, ఆ తర్వాతనే మనం బాబా దర్శిస్తాం. అయితే ఇక్కడ మనకు బాబా ఏం చెప్తున్నారంటే, మన మరణాన్ని కూడా ఆనందంగా ఉత్సవంగా చేసుకోవాలి. అంటే ఎలా, మనం ఎప్పుడు మన మరణాన్ని ఉత్సవంగానే మార్చుకోవాలని బాబా మనకు చెప్తున్నారు. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉంటాము. కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు చావు అన్నది మన ఆత్మకు లేదు, ఓన్లీ శవం ఒక్కటే. మన ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ బాధపడాల్సింది ఏమీ లేదు. మనం అదొకటి జ్ఞానం తెచ్చుకోవాలి. మనం ఇక్కడ బాబా భక్తులము అని అంటే, సద్గురువు మన గురువు అయిన సాయిబాబా భక్తులము అని అంటే మనం ఆ జ్ఞానం తెలుసుకోవాలి. మనం ఆత్మ, మన శరీరం కాదు. మనము ఈ శరీరం, ఆత్మకు చావు లేదు, శరీరానికి మాత్రమే చావు ఉన్నదన్నది మనము ఇక్కడ జ్ఞానం తెలుసుకోవాలి. ఎవరి హృదయం దైవత్వంతో వికసిస్తుందో అది వారికి మహాసమాధి సంభవిస్తుంది. ఇక్కడ మహాసమాధి అని అంటే మనం ఏంటంటే, మనకు చావు లేకుండా ఉండడం కాదు, చనిపోయిన తర్వాత కూడా మనము గొప్పగా జీవించాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అన్నమాట. మానవుడు మాధవ రూపం కావాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక భక్తుడు బాబాని అడుగుతూ ఉన్నాడు. అయితే బాబా ఏమంటున్నాడంటే, ఎవరి హృదయం అయితే దైవంతో నిండి ఉంటుందో వారు ఖచ్చితంగా మహాసమాధి అవుతారు అని సమాధానం ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొకరు ఏమంటున్నారంటే, బాబా మీకు ఎవరి ఇష్టలు అని ఒక భక్తుడు అడుగుతాడు. బాబా అంటాడు, నాకు అందరి ఇష్టలే, అందరూ నా బిడ్డలే అని సమాధానం చెప్తాడు. అయితే ఇంకొక అతను అంటాడు, మీరు ఒక అమ్మాయిని మంటల్లో పడుతూ ఉంటే చేపెట్టి కాపాడారు కదా, ఇంకో అమ్మాయిని ఎందుకు కాపాడలేదు అని చెప్పేసి అడుగుతాడనమాట. ఎవరి హృదయం అయితే దైవ మందిరం అవుతుందో వారికి ఆ ప్రకృతే సహాయం చేస్తుంది, ఆ పరంధాముడు ప్రొటెక్షన్ ఇస్తాడు. నేను అనుకుని చేయలేదు, ఆ టైంలో నేను ఉన్నాను అక్కడ అంతే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మనం ఒకటి గమనిస్తే, మనకి ఇక్కడ యూనివర్స్, మనకు ప్రకృతి మనకు రక్షిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మనకు సహాయం చేస్తూ ఉంటుంది. మనం ఆ దైవ హృదయం కలిగి ఉండాలి. అయితే ఏం చెయ్యాలని ఇంకో భక్తుడు అడుగుతున్నాడు. అయితే బాబా ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాడు, 8 పాయింట్స్ చెప్తున్నాడు. అవి ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఏ సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి దగ్గరికి రారు. అది మనిషి అయినా కావచ్చు, జంతువు అయినా కావచ్చు, చీమలే, ఏవైనా, ఏ జంతువైనా సరే, మనకు సంబంధం లేకుండా వారు మన దగ్గరికి ఎవరు రారనమాట. అయితే ఇక్కడ ఎవరు కానీ, ఏ జంతువు కానీ మన వద్దకు వస్తే నిర్దాక్షిణంగా తరిమి వేయకు, సాదరంగా చూడు. అంటే మనము కసిరిస్తాం కదా, అట్లా విసుక్కోకుండా ఏం చేయాలి మనము అనేది అక్కడ మనం చూసి వాళ్ళకు హెల్ప్ చేయాలన్నమాట. ఇక్కడ జనమేజయుడు అని ఒక రాజు ఉండేవాడు. అతను ఒకరోజు యజ్ఞం చేశాడు. చాలా మంది ఋషులను పిలిపించి ప్రజల డబ్బుతో కోట్లాను కోట్లు ఖర్చు పెట్టేసి చాలా వైభవంగా జరిపిస్తాడు. అంతా ఊరి జనానికి అంతా భోజనాలు పెట్టి చాలా గొప్పగా చేస్తాడు. చేసినప్పుడు ఒక పిల్లి వస్తుంది అక్కడికి. పిల్లి వచ్చి అందరు భోజనాలు చేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లి ఏం చేస్తుంది, ఆ యజ్ఞం ఎక్కడైతే జరిగిందో అక్కడ బూడిదలో పొర్లుతూ ఉంటుంది. పొర్లుతూ ఉంటే ఈయన దృష్టి ఆ పిల్లి మీదకి వెళ్తుంది. పిల్లి మీదకి వెళ్తే ఈయనకు జంతు భాష వచ్చు. అయితే అతను అడుగుతాడు, పిల్లి నువ్వు ఏదైనా వస్తువు తినడానికి తీసుకొని వెళ్ళాలి కానీ ఈ బూడిదలో ఎందుకు బొర్లుతున్నావు అని ఆయన ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే అప్పుడు ఆ పిల్లి చెప్తుంది, లేదు రాజా, మీరు ఇంత గొప్పగా చేశారు కదా, ఇక్కడ నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఇది అగ్నిహోత్రం చేసేవాడు. అతను చాలా బీదవాడు. అతని ఇంట్లో నేను ఉండేదాన్ని.
అప్పుడు ఒక రోజు ఏంటంటే వాళ్ళకి 3 రోజులు ఫుడ్ లేదు. ఫుడ్ లేక, ఆహారం లేక, పానీయాలు లేక వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఒకతనొచ్చి వాళ్ళకి ఫ్రూట్స్, కొన్ని పాలు, కొన్ని నీళ్ళు ఇచ్చి వెళ్ళాడు. సరే వాళ్ళు అగ్నిహోత్రం కంప్లీట్ అయిన తర్వాత మేము ఈ ఆహారాన్ని తీసుకుంటాము అనే సమయంలో ఒక అతనొచ్చి నాకు ఆకలిగా ఉంది, కొంచెం ఏమైనా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ బ్రాహ్మణుడు ఆయన దగ్గర ఉన్న ఫ్రూట్స్ తీసి ఇచ్చేస్తాడు. సరే మనకు ఆకలి విలువ తెలుసు కదా, ఆకలి ఉంటే ఎంత బాధ అవుతుందో, పాపం ఇతను ఎంత ఆకలిగా ఉన్నాడో అని చెప్పేసి ఇచ్చేస్తాడు అనమాట. ఇస్తే సరే అని చెప్పి ఆ ఉన్న పాలు అవి తాగి ఉందాము అని అనుకునే సమయానికి ఇంకొక అతను వస్తాడు. వచ్చి నాకు ఆకలిగా ఉంది ఏమన్నా ఇవ్వండి అంటే, అయ్యా మా దగ్గర ఏమీ లేవు, ఈ పాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, మా దగ్గర ఫుడ్ లేదు అని అంటే, పర్లేదు ఆ పాలు ఇవ్వండి అని అంటాడు. అయితే వాళ్ళ భార్య అంటది కదా, సరే పోనీలేండి ఆ పాలు అతనికి ఇచ్చేసేయండి, మనం ఈ నీళ్ళు తాగి ఉందాము అని చెప్తుంది. చెప్తే సరే మంచినీళ్ళు తాగి ఉందాంలే అని అనుకుంటారు. అన్న తర్వాత ఇంకో అతను వస్తాడు. అయ్యా ఏమైనా ఉంటే పెట్టండి, నాకు చాలా ఆకలిగా ఉంది, దాహంగా ఉంది అని అడుగుతారు. అంటే వాళ్ళ పిల్లలు ఏమంటారు, సరే నాన్నగారు ఈ వాటర్ అతనికి ఇచ్చేద్దాము, మనము ఎలాగో 2 రోజుల నుంచి ఉన్నాం కదా, ఇంకా మనకు అలవాటు అయిపోయింది, అతను ఎంతలా బాధపడుతున్నాడో కదా అని ఆ పిల్లలు కూడా వాటరు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే ఆ ఆకలికి వాళ్ళు తట్టుకోలేక రాత్రి వాళ్ళ శరీరాలలో నుంచి వాళ్ళ ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఒక పుష్పక విమానం వచ్చి వారిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆయన అగ్నిహోత్రి ముట్టించిన దగ్గర ఈ పిల్లికి చలి పెడతా ఉంటే ఆ బూడిదలో బొర్లుతుంది. బొర్లితే ఒక సైడ్ అది తెల్లారి చూసుకునేసరికి ఒక సైడ్ అంతా బంగారంగా మారిపోతుంది. అది బంగారంగా మారినందుకు ఏ పిల్లి దాని వంక చూడట్లేదు, సగం బంగారంగా ఉంది, సగం మామూలు పిల్లిలాగా ఉందనేసి. అయితే అది ఇంకా ఎవరెవరు ఇక్కడ హోమాలు చేస్తున్నారో అక్కడ అంతా వేల కొద్ది హోమాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ మొత్తం వెళ్ళి అది పొర్లుతుంది. ఇంకా ఆ సగ శరీరం కూడా బంగారంగా మార్చుకోవాలి అని చెప్పేసి. అయితే ఎన్ని వేలవి చేసినా నా బంగారంగా మారట్లేదు. పోనీ నీ దగ్గర నీవు చేసిన ఈ కొన్ని కోట్లు పెట్టావు నువ్వు. ఇన్ని కోట్లు పెట్టి చేసావు కదా, నీ దగ్గరైనా నేను నా శరీరం బంగారంగా మారుతుందేమో అని చెప్పేసి నేను ఇక్కడికొచ్చి చేస్తున్నాను రాజా. కానీ ఇక్కడ కూడా నేను మారలేదు అని చెప్పి ఆ పిల్లి చెప్తుందనమాట. అయితే ఇక్కడ అక్కడ ఏంటంటే ఇతని దగ్గర సాదరత లేదు. ఈ రాజు దగ్గర కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాడు, ప్రజల డబ్బు ఖర్చు పెట్టాడు, సాదరత లేదు. కాబట్టి సాదరత ముఖ్యం అనేది మనము ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. మనం సాయి జాడలో నడవాలి అనుకుంటే సాదర అరవర్చుకోవాలి, లేదంటే మన ఇష్టం. మనము ఆయనను గురువుగా భావిస్తున్నాము, అతని భక్తుడిగా మనం ఏం చేయాలంటే ఆయన సూక్తులని మనం ఆయన జాడలో మనం నడవాలి. మనం బాబా దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్ళి ఏవో పూలు వేస్తుంటాము, శాల్వాలు కప్పుతుంటాము, ఏవేవో చేస్తుంటాము. వాటితోనే సాదరత రాదు. మన ఆత్మస్థితిని మన లోపల మార్చుకోవాలి. మనము మన ఆలోచన స్థితిని మార్చుకోవాలి. బాహ్యంగా ఎంత చేసినా మనకు ఏది రాదు అన్నది మనము సమాధి స్థితి పొందలేము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము రెండో పాయింట్కి వచ్చేసరికి బాబా మనకి ఏం చెప్తున్నారంటే, దాహం కల వారికి నీరు, ఆకలిగా ఉన్న వారికి అన్నం, బట్టలు లేని వారికి వస్త్రము ఇచ్చినచో నిశ్చలముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరికైతే ఆకలిగా ఉన్నారో వారికి మనం అన్నం పెట్టాలి. మనం ఆ విధంగా కాకుండా అందరూ ఏం చేస్తుంటారు, డబ్బు ఉన్న వాళ్ళు పోయి విగ్రహాలు కొనియడము, పెద్ద పెద్ద బంగారు కిరీటాలు పెట్టియడము, అన్ని అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అది అంతా ఫోటోలు దిగడము, అన్నదానం చేస్తున్నాం అని చెప్పేసి ప్రచురించుకోవడము, పేపర్లు వేసుకోవటము, టీవీలలో చూపించుకోవటము, ఏదో గొప్పల కోసమే చేస్తుంటారు. దాని వలన మన లోపల ఆత్మస్థితిలో అయితే ఏం మాత్రం మార్పు రాదు. మనము సమాధి స్థితికి మనము చేరుకోలేము. అది మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము బాబా దగ్గరికి వెళ్ళి సేవ చేస్తే బాబా తృప్తి చెందుతాడా, లేకపోతే మనము ఆయనకు పూజలు చేస్తే తృప్తి చెందుతాడా? అంటే మనం భజనలు చేసామనుకోండి, ఆయనకి ఏం లాభము? ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మనము ఆహా నాన్న ఓహో నాన్న అని చెప్పేసి మనం ఎదురుగా కూర్చొని అతనికి భజన చేస్తూ ఉంటే ఆయన ఆనందపడతాడా? ఎవరైనా బయట ఉన్న వాళ్ళు వచ్చి నీ కొడుకు ఎంత గొప్ప పని చేశాడు, మాకు ఈ సహాయం చేశాడు అని చెప్తే అతని హృదయం చల్లగా అవుతుంది, గొప్పగా ఫీల్ అవుతుంది. అలాగే బాబా కూడా మన తండ్రే, మనం బిడ్డలము. మనం ఎలాంటి మంచి పనులు చేస్తే బాబా అదే విధంగా సంతోషిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకొని ఎవరికి సేవ చేయాలి, ఎవరికి అన్నం పెట్టాలి అనేది మనం గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ గా అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి అని అంటే అప్పట్లో అన్నం లేదు, నీరు లేవు, ఆ టైంలో అది అవసరం. ఇప్పుడు ఏంటంటే మనకు పెద్దలు ఏం చెప్పారంటే అతిథి దేవో భవ,
మధ్యాహ్నం పూట ఎవరైనా అన్నంతో ఆకలితో ఇంటి నుంచి వెళ్ళిపోతే మన పూజా ఫలం పోతుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వచ్చిన వారికి ఖచ్చితంగా వాళ్ళు తిని వచ్చిన కడుపు నిండా ఉన్నా కూడా అన్నం తినాలి, మా పుణ్యం అయిపోతది అని చెప్పేసి బలవంతం. ఇది నేను కూడా గమనించి ఉన్నాను. అయితే అలా చేస్తే పుణ్యం అయితే ఏమి రాదు. అప్పుడు అన్నం దొరకనప్పుడు అదే ఆ విధంగా అప్పుడు బస్సులు లేవు. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటారు. కాబట్టి అప్పుడు అది అవసరం. ఇప్పుడు ఇక్కడ ఏం అవసరం అంటే ఇప్పుడు అందరికీ అన్నం దొరుకుతుంది. అందరికీ చదువు దొరుకుతుంది. ఇప్పుడు ఆత్మ జ్ఞానం అవసరం. ఎవరికైతే ఆత్మ జ్ఞానం అవసరమో, ఎవరికైతే ఏ సహాయం అవసరమో నీడో, డబ్బు ఉండొచ్చు. ఏదో నీ దగ్గర ఉన్నది సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయాలి. అదే సేవ. అన్నం పెట్టమన్నారు కదా, నీరు ఇవ్వమన్నారు కదా అని చెప్పేసి కడుపు నిండుగా ఉన్న వారికి అన్నం పెడితే ఎటువంటి లాభం లేదు. ఆకలితో ఉన్న వారికి పెట్టాలి. అది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎవరికి సేవ చేయాలి అన్నది మనము ఫస్ట్ మన దృష్టిలో ఉంచుకోవాలి. వీళ్ళు అన్నం తినకపోతే నా పుణ్యం పోతుందేమో అని బలవంతం అయితే ఎవరికీ చెయ్యకూడదు. పుణ్యం ఎటూ పోదు. మన దృష్టి, మన భావనను బట్టే మన పుణ్యం మనతో ఉంటుంది. మనకొచ్చేది మనకొస్తుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. తిరుమలలో శ్రీవారికి అభిషేకం చేయటానికి 20 కిలోమీటర్స్ వెళ్ళి అతను వాటర్ తీసుకొని వచ్చేవారు. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అలా ఆయన 80 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి వచ్చేవారు. వస్తూ ఉంటే ఒకరోజు ఏమైందంటే మార్గ మధ్యంలో ఒక బోయ పిల్లవాడు వచ్చి తాత నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి, నాకు దాహంగా ఉంది అని చెప్పి అడుగుతాడు. అంటే బాబు నేను చాలా దూరం నుంచి వాటర్ తీసుకొస్తున్నాను, ఇంకా దూరం వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, దయచేసి కొంచెం ముందుకెళ్ళు నీకు వాటర్ దొరుకుతుంది అని చెప్పి చెప్తాడు. చెప్తే అని ముందుకెళ్తాడు. ఆ బాబు మళ్ళీ అలాగే ఆ తిరుమల నంబి వెనకాల వస్తూ ఉంటాడు. వస్తుంటే ఏంటి బాబు ఎందుకు వెళ్ళలేదు అని మళ్ళీ అతను అడుగుతాడు. లేదు తాత నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, నాకు చాలా దాహంగా ఉంది, నా ప్రాణం పోయేలా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు తిరుమల నంబి ఏమనుకుంటాడు, శ్రీవారికి వాటర్ తీసుకెళ్లి నేను అభిషేకం చేయడం ముఖ్యమా, ఒక ప్రాణం కాపాడడం ముఖ్యమా అని ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించి ఆయన ఏం చేస్తాడంటే సరే బాబు తాగు అని చెప్పేసి బాబుకి వాటర్ ఇస్తాడు. వాటర్ ఇచ్చిన తర్వాత ఆయన తాగి తాత నేను మిక్కిలి ప్రీతి చెందినాను అని ఆ బోయే పిల్లవాడు ఆ చెప్తాడు. అయితే ఆ తాత కూడా ఆనందంగా అవునా బాబు నువ్వు కడుపు నిండా నీరు తాగావా, సంతోషం అని చెప్పి చెప్తాడు. అయితే తాత నువ్వు రోజు అంత దూరం నుంచి ఎందుకు నడిచి వస్తావు, రోజు పొద్దున సాయంత్రము, ఇంకా నీకేం అవసరం లేదులే, అక్కడి నుంచే కింద నుంచే నీరు పట్టుకో అని చెప్పేసి ఆయన చేతిలో ఉన్న బాణాన్ని తీసి ఆ పిల్లవాడు ఆ కొండకు రంధ్రం చేస్తాడు, బాణం వేస్తాడు. అప్పుడు అక్కడ నుంచి ఒక ఊట కారుతుంది వాటర్. అది మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాము, ఆ కొండలో ఊట వస్తూ ఉంటుంది. ఇంకా ఆయన మీదికి వెళ్ళి వాటర్ తీసుకొని అక్కడికి గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది. లేట్ అవుతే అందరు ఎందుకు ఇంత లేట్ అయింది అభిషేకానికి, రా అని చెప్పేసి అందరు తొందర పెడతా ఉంటారు. అప్పుడు ఆ ఆకాశవాణి నుంచి ఒకటి వినిపిస్తుంది. నాకు ఈరోజు తిరుమల నంబి కడుపు నిండా చల్లటి నీరు త్రాగిపించారు, నాకు ఈరోజు అభిషేకం వద్దు అని చెప్పేసి ఒక సెంటెన్స్ వినిపిస్తుంది. ఆ బోయవాణి రూపంలో వచ్చింది ఆ శ్రీవారే అని చెప్పేసి ఆయన గుర్తిస్తాడనమాట. అప్పుడు ఆయన వాటర్ లేవని కసిరి ఉంటే అంత అద్భుతమైన అవకాశం ఆయన మిస్ అయ్యేవాడు. కాబట్టి ఆయన సమాధి ఇప్పటికీ ఉంది. మనం ఆయన చుట్టూ ఆయనని చుట్టూ తిరుగుతూ ఉంటాము. అది మనకు తెలియకుండానే చేస్తున్నాము. ఆయన పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి ఆయన మరణం సమాధి మరణం. ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన మరణం సమాధి ఎందుకయింది మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది చాలా చిన్న విషయం. రోజులు ధ్యానంలో కూర్చోవటంలో, డబ్బులు ఖర్చు పెట్టి తీర్థాలు తిరగడంలో, దేవుడికి కొబ్బరికాయలు కొట్టి శాల్వాలు కప్పించుకోవడంలో, నలుగురితో క్లాప్స్ కొట్టించుకోవడంతో రాదండి. మన ఆలోచనలో మార్పు రావాలి. ఎదుటి మనిషిని దైవంగా చూడాలి. దీంతో మనకు వస్తుంది. ఇక్కడ మనము 3వ పాయింట్ చెప్పుకున్నాము. ఎవరైనా ధన సహాయం కోసం వస్తే ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకు, కుక్కలా అరవకు అని బాబా చెప్తున్నాడు. అంటే మనం గట్టిగా కసిరించొద్దు అనమాట. మనకు చేతనైన సహాయం మనం చేయాలి అంతే తప్ప మనము వారిని కసిరించొద్దు. అయితే మనము గుళ్ళకి వెళ్తూ ఉంటాము, అక్కడ భిక్షవారు కూర్చొని ఉంటారు, వాళ్ళు అమ్మ దానం చెయ్యి అని అంటారు. అంటే మనం ఏమంటాం, ఏమయ్యా పని చేసుకోలేవా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటారు కొంతమంది. అంటే అప్పుడు మనము వారికి నీతులు చెప్తామే తప్ప వాడి అవసరం అతనిది. అతను అడుగుతున్నాడు నీకు చేతనైతే ఇవ్వు, లేదంటే వెళ్ళిపో. సరే పని చేసుకోలేవా అన్నప్పుడు మన ఇంటికి వస్తే మనం పని ఇస్తామా అతనికి? ఇవ్వం కదా. మరి ఏదో నీ దగ్గర ఉన్న ఒక 10 రూపాయలు ₹1 అడుగుతున్నాడు, మనకి చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే వెళ్ళాలి. లోపలికి వెళ్తాము,
పట్టు చీరలు కట్టుకుంటాము, పట్టు మంచాలు కట్టుకుంటాము. మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాం? బాబా, నా కొడుకు పెళ్లి కావాలి, నాకు ఒక 1,00,00,000 అడ్జస్ట్ కావాలి, నేను ఒక స్థలం కొనాలనుకుంటున్నా, మా పాప పెళ్లి చేయాలి అని రకరకాల కోరికలు అడుగుతాం. అంటే మనం ఏంటి అక్కడ, మనం కూడా అదే కదా, మనం క్లాస్ భిక్షగాలం వాళ్ళలో. అయితే కాకపోతే ఇది మనం ఏంటంటే మనకు చేతన, ఇక్కడ ఏంటంటే మనకు చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే వారి మీద అరవద్దు అనేది మనం ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ భిక్షగాడు యాక్చువల్‌గా ఈ జన్మలో భిక్షగాడు. గత జన్మలో వాడు కోటీశ్వరుడు. ఈ జన్మలో భిక్షగాడిగా ఎందుకు వచ్చాడు అనంటే ఇలాగా ద్రాత్వం చేయకుండా, ఎవ్వరికి దానం చేయకుండా ఇలాగనే మాట్లాడినందుకు అది నేర్చుకోవడానికే మళ్ళా భిక్షగాడి రూపంలో అతను వచ్చాడు. అహంకారంతో మాట్లాడితే సహాయం కోరి వచ్చిన వారికి ఎప్పుడు కించపరచకూడదు. ప్లస్ సహాయం తీసుకున్న వారిని కూడా కించపరచకూడదు. మనం ఏమంటాం, సహాయం చేసిన వారికి దేవుడుగా వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కాదు, వారిని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, వారిని కించపరచొద్దు, వెనకల తిట్టుకోవద్దు, కృతజ్ఞతతో ఉండాలి. మనం కృతజ్ఞతతో ఉంటే ఆ విశ్వం కూడా వీళ్ళకి సహాయం చేస్తే వీళ్ళు కృతజ్ఞతతో ఉన్నారు, అదే కృతజ్ఞత చూపించలేదనుకో వీడికి సహాయం చేయకూడదు అనే భావనకి వస్తుంది అన్నమాట. ఇక్కడ సహాయం చేయడానికి వచ్చిన వాడే దేవుడైతే అతనికి అర్థమవుతుంది కదా ఏం చేస్తుంది విశ్వమే, మనకు ప్రకృతే నిర్ధారిస్తుంది మనకి ఏం సహాయం అందించాలి, ఏం సహాయం అందించకూడదు అని చెప్పేసి. కాబట్టి మనం ఎవరి దగ్గరైనా సహాయం తీసుకుంటే కృతజ్ఞత భావంతో ఉందాము. సరే, వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా అన్నది పక్కన పెడితే మనం సహాయం తీసుకున్నాం కదా, థ్యాంక్స్ చెప్పనవసరం లేదు. ఇంకొకరికి సహాయం చేయండి, వారిని అడగండి, థ్యాంక్స్ ఏం చెప్పొద్దు, ఇంకొకరికి సహాయం చేయమనండి అని చెప్పేసి. అట్లా మన చుట్టూ ఉన్న వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఇదే ప్రేమానంద జీవితం మనకు అయిపోతుంది. మన సాయి కొరుకున భక్తులం లాగా మనము మారిపోతాము, మన చుట్టూ హ్యాపీగా ఉంటాము, మన వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి మనము ఎవరిని విమర్శించొద్దు. ఎందుకంటే బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఎప్పుడు కూడా ఒకలా ఉండరు. జీవితం సహాయం చేయగలిగితే చెయ్యండి, లేకపోతే సారీ అండి, లేకపోతే మౌనంగా ఉండండి. ఇవ్వాలని రూల్ లేదు, విమర్శించొద్దు, తిట్టొద్దు. అది మీకు మళ్ళీ కర్మ అవుతుంది. ఆ భిక్షగాడు అలా చేసి ఇలా వచ్చాడు కాబట్టి హృదయంలో ఏమి అనిపిస్తే అది చెయ్యండి. హింస కాకుండా, ఒకరిని మాటలతో కానీ చేతులతో కానీ హింసించకుండా మంచి మాత్రం చెయ్యండి. ఇక్కడ మనము బాబా మనకు 4వ పాయింట్ చెప్తున్నారు. ఇతరులు నిన్ను ఎంతలా నిందించినా నీవు కఠినంగా సమాధానం ఇవ్వకు. అటువంటి వారిని క్షమించి నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. మన ప్రతి ఒక్కరు లోపల కోపం, ద్వేషం, కసి, బాధ, వేదన గూడు కట్టుకొని ఉంటాయి. అవి పెరిగి పెరిగి పెద్దదయ్యి టెన్షన్ గా మారతాయి. ఆ టెన్షన్ కాస్త మైండ్ లోకి వెళ్తే న్యూరో ప్రాబ్లం వస్తుంది, కడుపులోకి వెళ్తే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, గుండెలోకి వెళ్తే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఒళ్ళంతా చేరితే పెరాలసిస్ వస్తుంది. కాబట్టి ఇది జబ్బుల యొక్క మూలం అన్నమాట. కర్మ సిద్ధాంతం ఉంది, అది పక్కన పెడదాం. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది మాత్రం నేర్చుకుందాం. టెన్షన్ వలన ఇబ్బందే తప్ప మనకు ఎటువంటి లాభం అయితే ఏం లేదు. ఇతరులు నిన్ను ఎంతలా నిందించినా నువ్వు కఠినంగా సమాధానం ఇవ్వకు. అటువంటి వారు అంటే కోపం తెప్పించేవారు, హీనంగా ప్రవర్తించే వారిని క్షమించి నిశ్చయముగా నువ్వు సంతోషంగా ఉండు. వారికి కాదు ఆనందం, అది మనం క్షమించినందుకు మనకే ఆనందం. మనకు జబ్బులు రావు కదా ఆ కోపంతో, టెన్షన్స్ తో. కాబట్టి మనము క్షమించేసేయాలి. ఇక్కడ మనం ఏమి అండర్లైన్ చేసుకోవాలి అంటే ఆనందం, క్షమించడం. క్షమిస్తే ఆనందం వస్తుంది. ఈ భూమి మీద రకరకాల మనుషులు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మీరు అనుకున్నట్లు ఉంటారా ఏంటి? మనలాగుంటే మనమే అవుతాం, వాళ్ళు వేరే. ఎన్ని రకాల మొహాలు ఉంటాయో అన్ని రకాల బుద్ధులు ఉంటాయి. వాళ్ళందరూ రకరకాల మనస్తత్వాలతో, రకరకాల పద్ధతులతో ఉంటారు. వారిని మనం క్షమిస్తే సంతోషం కలుగుతుంది. వారి కోసం కాదు క్షమించడం, మన కోసమే క్షమాపణ అడుగుతున్నాము మనము అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము శరీరం వదిలి మీదికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నువ్వు నీకెవరిష్టము అని చెప్పేసి. మనం ఇక్కడేమో అందరికి ప్రామిసెస్ చేస్తాము, మళ్ళీ జన్మ నీతోనే ఉంటది, నువ్వు నీతోనే ఉంటాను అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి మనకి ఇష్టం లేని వాళ్ళని క్యారీ చేసుకొని వెళ్తాము. అప్పుడు నీకు ఎవరిష్టము అని అడిగితే మనకి ఇష్టం లేని వాళ్ళని మనము పేరు చెప్తాము. ఆ పేరు చెప్పినప్పుడు ఆ ఇష్టం లేని వాళ్ళని అత్తగా కానీ, భర్తగా కానీ, పిల్లలుగా కానీ తెచ్చుకుంటాము. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అత్త కోడళ్ళు బాగా కొట్లాడుతూ ఉంటారు. ఏంటి అంటే
ఆ గతంలో వాళ్ళ వాళ్ళ శత్రువు అనమాట ఆ అత్త. లేదా భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. గత శత్రువుని తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం ఆ విధంగా క్యారీ చేయకుండా మరి జన్మకి అది తీసుకొని రాకుండా ఇక్కడనే క్షమించి వదిలేద్దాము. మన శత్రువులనైనా సరే, మనల్ని హింసించిన వారినైనా సరే, మనల్ని బాధ పెట్టిన వారినైనా సరే. అలా క్షమిస్తూ కూర్చుంటే జీవితం గడవదు కదా! మేము అవమానం పాలైతాం కదా! అని చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ ఒక క్లారిటీ తీసుకుందాం మనం. మనల్ని ఎవరైనా బాధ పెడుతుంటే వాళ్ళని ఉపేక్ష, ఉపేక్ష, ఉపేక్ష 3 సార్లు క్షమించండి. క్షమించిన తర్వాత నాలుగోసారి మీకు వచ్చిన పద్ధతిలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెప్పండి. యుద్ధం చేయాల్సిందే నాలుగోసారి. ఐదోసారి మళ్ళీ క్షమించేసేయాలి. మళ్ళీ అది మనసులో పెట్టుకొని దానిని మనము మోయకూడదు. అప్పుడు అది వాళ్ళకర్థమవుతుంది. మనం ఎందుకంటే వాళ్ళతో ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా అది చెప్పాల్సిందే. నాలుగో పాయింట్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, మనం క్షమించాలి. క్షమిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం. వారి కోసం కాదు, మన కోసం మనం క్షమించుకోవాలి ఎదుటి వారిని. ఇక్కడ మనకు ఐదో పాయింట్ బాబా ఏం చెప్తున్నారంటే, ప్రపంచం తలక్రిందులైనా చలించకు. నీవున్న చోటనే స్థైర్యంతో నిలిచి, నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు. సాక్షిగా గమనించు. ఎందులో ఏలు పెట్టకు. అంటే మనము వచ్చింది ఇక్కడ నాటకం. మన జీవిత నాటకం అనమాట ఇది. మనం సినిమా ఎలా చూస్తుంటామో మన జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. దాన్ని ఊరికే అట్లా గమనిస్తూ ఉండాలి. మనము దాన్ని ఊరికే ప్రతి దానికి మనం టెన్షన్ అయిపోయి అన్నిట్లో వేలు పెట్టేసామనుకో, ఇంకా అదంతా చిందరవందరగా అయిపోతుంది. దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్‌గా ఎవరిని తీసుకుందాము అనంటే సీతమ్మ తల్లిని. సీతమ్మ ఒక పెద్ద పట్టపు రాణి. ఆమె కాలు కింద పడితే కందిపోయేలా పెరిగింది. ఆమె పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత తెల్లారితేనే రాజ్యము వాళ్ళు ఇస్తామని అన్నప్పుడు ఆమెను ఏం చేస్తారు, అడవికి పంపిస్తారు 14 సంవత్సరాలు. అప్పుడు రామచంద్రుడు అంటాడు, నువ్వేం రాకు, నువ్వు ఇక్కడే ఉండంటే, లేదా లేదు నేను ఆనందంగా నీతోనే వస్తాను, నీతోనే గడుపుతాను అని చెప్పేసి తను ఆనందంగా సాక్షిగా తను అడవికి పోవడానికి ఆనందంగా సిద్ధమై వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆహ్, అక్కడ హాయిగా ఏదో హాయిగా అంటే పిక్నిక్ పాయింట్ అయితే కాదు కానీ ఆమె ఉన్న దాన్ని కూడా ఆమె ఆనందంగా స్వీకరించి అక్కడ ఆనందంగా జీవించింది. అప్పుడు ఆ రావణాసురుడు వచ్చి మళ్ళీ సీతమ్మని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్తే ఆమె ఏం చేస్తుంది? ఆమె అప్పుడు కూడా ఏం బాధపడలేదు. ఆయన ఎన్నో చెప్పాడు. లోపలికి రాను, పట్టపు రాణిని చేస్తాను. అది ఇది అని చాలా చెప్పాడు. ఆమె దానికి వేటికి లొంగక నేను ఈ చెట్టు కిందనే కూర్చుంటాను అని చెప్పేసి తను ఆ చెట్టు కిందనే కూర్చుంది. ఆమె అది కర్మ. అది మరి వేరే ఉంటుంది. ఆ కర్మని తీసేస్తే మనం ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఆ కర్మని ఆమె సుకర్మగా చేసుకొని ఆ చెట్టు కింద కూర్చొని ఆమె నిరంతర ధ్యానంలోకి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోతే అప్పుడు హనుమంతుడు వస్తాడు. "అమ్మ రామ్మ నేను తీసుకెళ్తాను. నా భుజం మీద కూర్చో" అని చెప్పి అడుగుతాడు. అంటే అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, "లేదు లేదు. నువ్వు రాముడిని తీసుకొని రా. ఇక్కడ ఎంతో మంది హింసించబడ్డ స్త్రీల ఆత్మఘోష నా హృదయానికి వినపడుతుంది" అని చెప్తుందన్నమాట. అప్పుడు రాముడు వచ్చి అందరిని సంహరించి అధర్మాన్ని సమాధి చేసి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. అయితే ఇదంతా సీతమ్మ ఎక్కడ చలించక నాటకాన్ని సాక్షిగా చూస్తూ ఉండిపోయింది. హ్మ్. అదే మన ఇంట్లో ఒక సమస్యొస్తే మనం ఏం చేస్తాం? వెంటనే గగ్గోలెత్తి పెట్టిపోతాం. టెన్షన్ పడిపోతూ ఉంటాం. అలా పడిపోకూడదు అన్నమాట. కాకపోతే ఇది మనము ఈ చెలించకుండా సాక్షిగా చూడాలి అంటే అది ఆత్మస్థితిలోనే చూడగలము. మనం ఈ బాహ్య ప్రపంచంలో ఇప్పుడు ఈ విధంగా మనము చూడలేము. మనం వెంటనే టెన్షన్ అయిపోతుంటాం. కాబట్టి మన ఆత్మస్థితిని పెంచుకోవాలి. మనము ఇంట్లో ఏదైనా సమస్యొస్తే సాక్షిగా చూడటం నేర్చుకోవాలి. మనము టెన్షన్ పడిపోకూడదు ప్రతి చిన్న విషయానికి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నారనుకోండి. కొట్టుకుంటుంటే పెద్ద బాబొచ్చి చిన్న బాబుని కొట్టాడు. కొడితే చిన్న బాబొచ్చి "మమ్మీ, మమ్మీ అన్నయ్య కొట్టాడు" అని చెప్పేసి మమ్మీకి కంప్లెయింట్ ఇస్తాడు. ఇవ్వంగానే వాడు ఏడుస్తున్నాడని చెప్పేసి మమ్మీ వచ్చి ఏం చేస్తదంటే, పెద్దవాడిని కొడతది. "ఏందిరా బుద్ధి లేదా చిన్న పిల్లవాడిని చేసి కొడుతున్నావు" అని చెప్పేసి మమ్మీ కొడతది. మరిక్కడ ఈ పెద్ద బాబు చిన్న బాబే కదా! వాళ్ళిద్దరి మధ్యలో మనం ఏలు పెట్టడం ఎందుకు? సరే చూస్తూ ఉండాలి అంతే సాక్షిగా చూస్తూ ఉండాలి. ఇది కాదు కాపోతే ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. ఇక్కడ ఆరో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, "బాబా నీకు నాకు మధ్య ఉన్న గోడను నిర్మూలించు" ఆ! అని చెప్తున్నాడు. ఇక్కడ దయానంద సరస్వతి ఏమంటాడంటే, "మూర్తి పూజ మెట్టు కాదు అగర్త" అంటాడు. మూర్తితో పూజిస్తున్నాము అనంటే అది రాయిని పూజిస్తున్నట్లే కదా! కాకపోతే రాయి లోపలున్న పరంధాముని పట్టుకోండి అని చెప్తున్నాడు. మనం ఉత్తగా వెళ్తాము గుడికి. వెళ్ళి ఆ విగ్రహాన్ని పూజిస్తాము. పాలు పోస్తాము, నీళ్ళు పోస్తాము,
పూలేస్తాము వస్తాము. లేదు లేదు, ఆ పరంధాముని పట్టుకోవాలి, ఆ పరంధాముడు చెప్పిన మార్గాలలో మనం నడవాలి అన్నది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. సాయి విగ్రహాలకు అభిషేకాలు చేసి శాల్వాలు కప్పుతుంటాము, పూలు కప్పుతుంటాము, అదే గొప్పగా అని ఫీల్ అవుతుంటాము. 1000 ఖర్చు పెట్టాము, 20,000 పెట్టాము, 30,000 పెట్టాము అనేసి. అది అగడ్త. సృష్టిలో అంతా దైవమే ఉన్నాడు అంటే సృష్టి మొత్తం దైవది. మనకు ప్రహ్లాదుడు విషయంలో మనకు తెలుస్తుంది, ఒక స్తంభం పగల కొడితే నృసింహ స్వామి బయటికి వస్తాడు అని చెప్పేసి, లక్ష్మీ నరసింహ సరస్వతి స్వామి. కాబట్టి మనం విశ్వాన్ని అంతా పూజించలేం కదా, విశ్వం అంతా దేవుడే ఉన్నాడు. అప్పుడు మనం అంతటినీ పూజించలేం కాబట్టి మనకు ఒకటి చిన్న విగ్రహం పెట్టారు ఒక దగ్గర, ఇక్కడ మీరు పూజించండి అని చెప్పేసి. అది మనం ఏం చేస్తున్నాము, ఇంకా అదే పూజించడమే అని చెప్పేసి ఇంకా అదొకటి చేస్తున్నాం, దాని లోపల ఉన్న పరంధాముని పట్టుకోలేకపోతున్నాము. మూర్ఖత్వంతో అలాగే వెళ్ళిపోతున్నాం. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూజ చేయటం తప్పు కాదు, అదొక ఆచారం. సరే ఓకే, అది పూజ చెయ్యాలి. కాకపోతే ఇక్కడ మనము పూజ కన్నా స్తోత్రాలు గొప్పవి అని మనము చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఒక స్తోత్రం కన్నా ఒక జపం గొప్పది, కోటి జపం కన్నా ఒక ధ్యానం చేస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాలి. మనం తెలుసుకోవాలంటే స్టెప్ బై స్టెప్, నువ్వు ఫస్ట్ క్లాస్ లో ఎన్ని రోజులు కూర్చొని చదువుకుంటావు, స్టెప్ బై స్టెప్ వెళ్తేనే కదా మనం హైయర్ స్టడీస్కి వెళ్ళేది. అదే విధంగా పూజ తర్వాత జపము, జపం తర్వాత స్తోత్రాల తర్వాత జపము, జపం తర్వాత ధ్యానము, ఇంకా వచ్చేసేయాలి, బయటకు వచ్చేసేయాలి. అక్కడే ఆ విగ్రహాన్ని పట్టుకొని అలాగే ఉండొద్దు, తప్పు కాదు చేసేది. కాకపోతే ఎదగమని చెప్తున్నారు ఇక్కడ. ఆత్మజ్ఞానం తీసుకోండి, ఆ విగ్రహంలో ఉన్న పరంధాముని పట్టుకోండి అని చెప్తున్నారు. బాబా శుద్ధ చైతన్యం ఏ రూపంలో అయినా ఉంటాడు. బాబా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఒక కోరిక తీరుతుంది. అప్పుడు బాబాతో అంటాడు, బాబా నీకు నేను భోజనం తీసుకొస్తాను అని చెప్పేసి బాబాకు చెప్తాడు. చెప్తే బాబా ఏమంటాడు, సరేలే తీసుకొనిరా, నేను నేను ఎలా తింటే అలా నన్ను తిననివ్వాలి, నువ్వు నన్ను ఎక్కడ అడ్డు చెప్పకూడదు అని చెప్పేసి బాబా అంటాడు. నీకు ఒక మూడు ఇస్తాను ఛాన్సులు, నువ్వు 3 ఛాన్సుల లోపల నాకు భోజనం పెట్టాలి, తర్వాత లేకపోతే నువ్వు తెచ్చి నేను తినను అని చెప్తాడు. సరే అని అతను వెళ్ళి స్నానం చేసుకొని మంచిగా మడి చేసుకొని అన్ని తీసుకొని బాబా దగ్గరికి అన్నం తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమవుతుంది, వచ్చేటప్పుడు దారిలో ఒక భిక్షగాడు వచ్చి, అయ్యా నాకు కొంచెం అన్నం పెట్టు అని అంటే, లేదయ్యా జరుగు అని చెప్పేసి నేను నెట్టేసుకొని వచ్చేస్తాడు. వచ్చి బాబా అన్నం తీసుకొచ్చాను రా, భోంచేద్దురా అని చెప్పి ప్రేమగా పిలుస్తాడు. బాబా అంటాడు, ఒక స్వీట్ ముక్క అడిగితే ఇవ్వలేదు కదయ్యా అని అంటే, మీరెప్పుడు అడిగారు బాబా నన్ను అంటే, ఇందాక అడిగాను కదా చెప్పయ్యా అని పక్కన అతనికి చెప్తాడు. ఆ పక్కన అతను ఏమంటాడు, ఇందాక భిక్షగాడి రూపంలో వచ్చింది బాబానే అంటాడు. అయ్యో అలానా, తప్పైపోయింది బాబా అని చెప్పేసి, సరే నాకు ఇంకొక 2 ఛాన్సులు ఉన్నాయి కదా, ఈసారి నేను ఖచ్చితంగా నేను పెడతాను అని ఇంటికి వెళ్తాడు. మళ్ళీ భోజనం చేసుకొని మళ్ళీ బయలుదేరుతాడు. మళ్ళీ బయలుదేరితే మధ్యకి వచ్చాక అడవిలో చూస్తాడనమాట, భిక్షగాడు వస్తాడేమని భిక్షగాడి కోసం ఎదురు చూస్తాడు, వెతుకుతాడు, దొరకడు. దొరకకుంటుంటే ఒక కుక్క వచ్చి కాళ్ళకి అడ్డం వస్తుంటది. అడ్డం వస్తుంటే దాన్ని ఏమంటే, పో, భిక్షగాడు కనిపించట్లేదు, అక్కడ బాబాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి లే అని చెప్పి ఒక స్టోన్ తీసుకొని దాన్ని కొడతాడు. కొట్టి గబగబా పరిగెత్తుకుంటూ టైం అయిపోయిందని చెప్పేసి బాబా దగ్గరికి వస్తాడు. బాబా అన్నం తీసుకొచ్చాను భోజనం చేయండి బాబా అంటాడు. బాబా అంటాడు, ఇందాక నేను కొంచెం అన్నం అడిగితే ఇవ్వలేదు కదా, రాయి తీసుకొని కొట్టావు, చూడు ఎంత దెబ్బ తగిలిందని కఫ్ని తీసి వెనకాల చూపిస్తాడు. అక్కడ రక్తం కారుతూ ఉంటది. అయ్యో బాబా అంటే, ఈసారి బాబా కుక్క రూపంలో వచ్చాడని పక్కన ఉన్న భక్తుడు సమాధానం చెప్తాడు. అయ్యో బాబా అంటే, ఈసారి అయితే తప్పు జరగదని మూడోసారి వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తాడు. తీసుకొని ఇంకా కుక్క కోసం వెతుకుతాడు, ఎవరు అడ్డం వస్తారో అందరినీ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చి చావడి చేరుకుంటాడు. అక్కడ గాలి వస్తుంది, గాలి వస్తే ఆయన అన్నం మీద గుడ్డ కప్పుకొని వస్తాడు అనమాట. ఆ గుడ్డ గాలికి ఎగిరిపోతుంది. ఎగిరిపోతే అక్కడ ఒక చీమ వచ్చి పడి ఉంటది అనమాట. అయితే అయ్యో ఆ బాబా అన్నంలో చీమ పడ్డది అని చెప్పి ఉఫ్ అని ఊదేస్తాడు. ఊది మళ్ళా గుడ్డ మంచిగా కప్పుకొని తీసుకొచ్చి బాబాకి అన్నం పెడతాడు. పెడితే బాబా ఏమంటాడు, వీడికి ఎంత ఓపిక అయ్యా, ఉఫ్ అని వదితే ఇక్కడ వచ్చి పడ్డాను అని అంటాడు. అంటే ఈసారి చీమలా వచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా ఏ రూపంలో వస్తాడో తెలియదు, అందరిలో బాబాని చూడండి, అందరిలో దైవత్వాన్ని చూడండి. ఎవరికి ఏ భగవంతుడి ఇష్టం ఉంటే ఆ దైవాన్ని ఎదుటి వారిలో చూడండి. అదే నీకు నాకున్న మధ్య అడ్డుగోడని తొలగి ఇవ్వని చెప్పేసి బాబా మనకు 6వ దాంట్లో చెప్తూ ఉన్నాడు. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, నీకు నాకు మధ్యలో ఉన్న అడ్డుగోడని తీసేసేయి అని మనం 6వ పాయింట్లో తెలుపుకున్నాం. ఇక్కడ 7వ పాయింట్కి వచ్చేసరికల్లా అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి.
ఇతరులు ఎవ్వరు మనల్ని కాపాడువారు కాదు. భగవంతుడి మార్గం అసామాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ధర్మ మార్గంలో మనం నడుద్దాం, అప్పుడు మన కోరికలు నెరవేర్చుదురు, దారి చూపెదరు. ఇది సాయి చెప్పిన 7th పాయింట్. మనం 7వ పాయింట్ లో బాబా ఏం చెప్తున్నాడంటే, అన్నిటికీ అధికారం అల్లా, అల్లా మాలికే, ఒక్కడే భగవంతుడే సర్వాధికారి అన్నమాట. ఇతరులు ఎవరు మనల్ని కాపాడలేరు. మనం అనుకుంటాం నా భర్త, పిల్లలు, కొడుకు, కూతురు, అమ్మ, చెల్లి ఎవరో కాపాడతారు అనేసి మనం ఎదురు చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎవరు కాపాడలేరు. ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి. ఎలాగా? వారి ధర్మ మార్గంలో మనము నడుద్దాం. బాబా చెప్తున్నాడనమాట. బాబా చెప్పే వాక్యమే ఇది. మన కోరికలు కలలు వారు నెరవేర్చెదరు, దారి చూపెదరు. ఎవరు? బాబా చూపిస్తాడు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కాదు. మనం మానవుల మీద, బంధాల మీద ఆధారపడుతున్నాం. అవి మన కర్మల బంధాలు. అంటే మనం ఏమనుకుంటాం, మన భర్త చూస్తాడు, మన తల్లి చూస్తుంది, మన పిల్లలు చూస్తారు, మన కొడుకు చూస్తాడు అని వాళ్ళ మీద ఆధారపడతాం. వాళ్ళకే దిక్కు లేదు. వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళ బాధ మనం పడగలమా? వాళ్ళకి జ్వరం వచ్చింది, వాళ్ళ జ్వరాన్ని మనం తీసుకోగలమా? పోనీ మనకు జ్వరం వచ్చింది, వాళ్ళ జ్వరం తీసుకోగలరా? లేదు. కేవలం ఒక బాబా, ఒక దేవుడు ఒకడే మనకు చేయగలడు. అల్లా మాలిక్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఈ బంధాలు మనం ఎందుకు తెచ్చుకున్నాం అంటే, వాళ్ళు మన కర్మలు, మనం గతంలో చేసుకున్న పాప కర్మలైనా పుణ్య కర్మలైనా పిల్లలుగా, మన బంధువులుగా, అత్తమామలుగా, భర్తగా తెచ్చుకుంటాం. వాళ్ళు మనకు సహాయకులు. వాళ్ళే ఆధారం కాదు, వాళ్ళే మనల్ని చూస్తారు అని చెప్పేసి మనం మొత్తం వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ తల్లికే దిక్కు లేదు. ఆమె ఆమె కష్టాలు ఆమెకున్నాయి, ఆమె నిన్నేం చూస్తుంది? ఆమె చూడలేదు. నీ భర్తకే దిక్కు లేదు, నీ భార్యకు దిక్కు లేదు, ఎవరు దిక్కు లేదు. అందరికి దిక్కు దేవుడే, అల్లా మాలికే. చాలా మంది వృద్ధులు ఏమనుకుంటారంటే, నా కొడుకు నన్ను చూడట్లేదు, నా పిల్లలు నన్ను చూడట్లేదు. యాక్చువల్ గా ఇక్కడ ఎవరు ఎవరిని చూస్తారు, ఎవరిని చూడరు అన్నది మనం తెచ్చుకున్న బంధాలు. మనం అక్కడ ఇది యాక్చువల్గా ఇది వేరే టాపిక్. అక్కడ మనం ఒక అగ్రిమెంట్ చేసుకొని వస్తాం అనమాట. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయొద్దు, నాకు ఈ విధంగా లెసన్స్ నేర్పించు, నాకు ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి అక్కడ మనం ముందే అన్ని అగ్రిమెంట్ చేసుకొని వచ్చి ఉంటాము. ఇక్కడ నన్ను ఈ బాధ పెట్టు, ఈ బాధతో నేను ఈ లెసన్ నేర్చుకుంటాను అని చెప్పి అత్తని, కోడల్ని, మన చుట్టూ బంధువులని, తోడి ఆడపడుచులని, పిల్లలు కూడా కొంతమంది మాట వింటారు, కొంతమంది మాట వినరు. వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవడానికే తెచ్చుకున్నాము. వాళ్ళకి అప్పులు ఉంటాం, కొన్ని కర్మ బంధాలు ఉంటాయి. అవి రకరకాలుగా ఆ బంధాలు అందుకే, కానీ నిన్ను కాపాడటానికైతే మాత్రం కాదు. నీది నిన్ను నువ్వే కాపాడుకోవాలి. కోడలు చూడట్లేదు అని పొద్దుస్తమానం బాధపడుతూ తిడుతూ ఉంటారనమాట, అత్తలైనా సరే ఎవరో ఒకరు. అలా బాధపడకండి. నీ చుట్టూన్న వారు కేవలం నీ సహకరిస్తారు అంతే తప్ప నీ బాధ్యతలు ఏవి తీసుకోవడానికి రాలేదు. ఎవరైనా సరే, పిల్లలైనా సరే, తల్లి అయినా సరే, అత్త అయినా సరే. ఇది మనం తెలియక మనం వీళ్ళని దూషిస్తూ ఉంటాము. యాక్చువల్గా అది మన కర్మ, మన ప్రారంధం, మనది. మన చుట్టూ ఉన్న బంధాలు కేవలం రుణానుబంధం మరియు మనం చేసిన కర్మల వలన ఏర్పడిన బంధాలు మాత్రమే. నిన్ను కాపాడేవాడు నీలో ఉన్న ధర్మ ప్రవర్తననే. అప్పుడు భగవంతుడు వచ్చి లెక్క జమ చూస్తాడు. అందుకని అల్లా మాలిక్ హై, నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది, నిన్ను ఎవ్వరూ కాపాడరు. దేవుడు కూడా కాపాడలేడు. ఇక్కడ నీ ధర్మము, నీ పద్ధతులు, నీ ఆలోచన స్థితి మాత్రమే నిన్ను కాపాడగలదు. బంధువులు కానీ, దేవుడు కానీ ఎవ్వరూ కాపాడలేదు. నీ కర్మనే నిన్ను కాపాడుతుంది, నిన్ను శిక్షిస్తుంది, అంతే. వేరే ఏమీ లేదు. నీకు, కర్మకు, దేవుడికి, బంధువులకి ఏమి సంబంధం లేదనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ మనము రామదాసుని తీసుకుందాము. రామదాస్ ఏమంటాడంటే, రాజుకు లెక్క చెప్పయ్యా, నిన్ను వదిలేస్తారు అని చెప్పి చెప్తాడు. చెప్తే నేను రాజుకి ఎందుకు లెక్క చెప్పాలి, నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, ఏం కట్టాను అని చెప్పేసి, నాకు సర్వాధికారి ఆ శ్రీరామచంద్రుడు, ఆ రామయ్యకు నేను లెక్క చెప్పుకుంటాను, ఈ రాజుకు నేను చెప్పను, నన్ను శిక్షించినా పర్వాలేదు, నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, నేను పచ్చలహారం చేయించాను, రాముడికి లెక్క చెప్తాను. చెప్తే సీతమ్మ తల్లి వచ్చి, ఎందుకయ్యా ఆయన అలా హింసిస్తున్నావు, ఆయన నీ గుడి కట్టించాడు, నీకు అంతా ఇది చేశాడు కదా అని సీత వచ్చి అడుగుతుంది. లేదు లేదులే, నువ్వు ఊరుకో, అది లెక్క ఉంటుంది కదా, ఆయన రామచిలుకని బంధించాడు, దానికి ఆ కర్మకు ఆయన అనుభవించాల్సిందే, నేను ఏం చేయలేను అని చెప్పేసి అప్పుడు ఆగిపోతాడు అనమాట. ఇక్కడ సమయం వచ్చినప్పుడు చేస్తాను అని చెప్పేసి అతను ఏం చేస్తాడు, ఇంకా లాస్ట్కి చూడలేక ఆ అప్పుని మొత్తము ఆ రాజుకి ఆ రాముడే వచ్చి కట్టి, అప్పుడు ఆ కర్మ తీరిపోయిన తర్వాత ఆయనని విడిపిస్తాడు. ఇది మనకు అందరికి తెలిసినది. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, ఆ
ఆయన బాబు పడిపోతాడు. బాబు పడిపోతే అప్పుడు కాపాడతాడు. అప్పుడు ఎందుకు కాపాడినావు? సీతమ్మకు డౌట్ వస్తది. ఆ రోజైతే ఆయన నిన్ను అన్ని గుడి కట్టించి అంత చేస్తే, ఆయనని చెరసాలలో బంధించి అంత హింసిస్తే నువ్వు కాపాడలేదు. ఈరోజు వాళ్ళ బాబుని ఎందుకు కాపాడావు అంటే, అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఆ రోజు నీకు ఇది చేశాను, సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పు, అట్లా చెప్పు, ఇట్లా చెప్పు అని ఆయన బాధలే చెప్పుకున్నాడే తప్ప ఆయనలో పశ్చాత్తాపం కనిపించలేదు. ఇక్కడ బాబు వరకు వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపం చూపించాడు. ఏం కర్మ చేశానో, తెలిసి చేశానో తెలియక చేశానో, దయచేసి నన్ను క్షమించు, నా బాబుని కాపాడు అని చెప్పి పశ్చాత్తాపం కనిపించింది. అందుకే ఆ పశ్చాత్తాపానికి కరిగిపోయి నేను అలా బాబుని రక్షించాను అని అక్కడ చెప్తాడనమాట. మన కర్మలకు మనము అనుభవించాల్సిందే. అది ఎవ్వరు దేవుడు కూడా ఏం చేయలేడు. మన కర్మకు మనమే బాధ్యత వహించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి. భగవంతుడు ముందర కర్మ ముందర భగవంతుడు హెల్ప్లెస్ అనమాట. భగవంతుడు ఏమీ చేయలేడు. నిన్ను ఇది మనం ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి. నిన్ను కాపాడేవాడు నువ్వే, దేవుడు కాదు, బంధువులు కాదు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎలా? నీలో ఉన్న ధర్మ ప్రవర్తన. అప్పుడు భగవంతుడు వచ్చి లెక్కాజమ చూసి చేస్తాడే తప్ప నిన్ను కాపాడేవాడు భగవంతుడు కూడా కాదు అన్నది మనం గుర్తుపెట్టుకొని మన ప్రవర్తనలో మనము మార్పు తెచ్చుకోవాలి మాస్టర్స్. ఇది మనకు చాలా ముఖ్యమైన పాయింట్. ఇంకా ఇక్కడ మనం 8వ పాయింట్కి వచ్చేసి ఇది బాబానే చెప్పారు స్వయంగా. బాబా భక్తులందరూ దీనిని అనుసరించాలని వేడుకుంటున్నాను. ఇక్కడ 8వ పాయింట్కి మరొక్కసారి చెప్పుకున్నాను. మనం ఏ కర్మ చేస్తున్నా మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మాటలతో కానీ చేతులతో కానీ ఎవరిని బాధించకూడదు. ఆ ఎరుక స్థితి ఖచ్చితంగా ఉంచుకోవాలి. మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాడు మనల్ని బాధ పెడుతున్నాడు అని అనుకుంటాము. అది బాధ వాడు పెట్టింది కాదు, నువ్వు తెచ్చుకున్నది. నీ బాధ నువ్వే తెచ్చుకున్నది. అది మనం అది గుర్తుపెట్టుకొని మనం ఎవరిని బాధ పెట్టామో కదా ఇది మనకు వచ్చింది అని మనం ఒక్కసారి అది మనం గుర్తు చేసుకొని వారికి మనం క్షమాపణ చెప్పుకుంటే నీ బాధ ఇట్టే తొలగిపోతుంది. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం పడతావో అప్పుడు ఆ దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. అలాగని ఆ పశ్చాత్తాపం ప్రతిసారి తప్పు చేస్తే పశ్చాత్తాపం పడితే అట్లా కాదు. నువ్వు చేసిన తప్పు మరొకసారి తప్పు చేయకూడదు. ఆ తప్పుని గ్రహించాలి, మరి ఆ తప్పు చేయకూడదు, మళ్ళీ పశ్చాత్తాపం పడాలి. అప్పుడే నీకు శిక్ష తగ్గుతుంది, నీకు క్షమాభిక్ష దొరుకుతుంది. లేదంటే నీకు వడ్డీతో సహా మళ్ళీ నెక్స్ట్ కర్మ వస్తుంది. నెక్స్ట్ వడ్డీతో సహా మనం అనుభవించాల్సిందే. మళ్ళీ తప్పు చేస్తూ ఉన్నాం, క్షమించమని అడుగుతున్నాం. అలా చేస్తే మనకు క్షమాభిక్ష దొరకదు. మనం ఇంకొకటి ఏంటంటే అమ్మ, నాన్న, చెల్లి, అక్క, మన బంధువులు, మన ఎవరైనా కొడుకు, బిడ్డ మనకు సహాయకులు మాత్రమే. వాళ్ళు మన బాధ్యతలను కానీ మన బాధలను కానీ తీసుకునేవారు కాదు. ఎవరిని నిందించకూడదు. మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మన వాస్తవానికి మనమే కారణం. మనం బాధపడుతున్నామంటే ఈ బాధను మనం ఎవరికో ఇచ్చాము కాబట్టి మనకు అది తిరిగి వచ్చింది అన్నది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, ఎవరిని నిందించకూడదు. వారు ఎందుకు చేశారు అంటే నీ కర్మ నువ్వు చేసుకున్నావు కాబట్టి. నీకు ఎవరో ఒకరు నువ్వు చేసిన తప్పుకు నిన్ను ఎవరో ఒకరు పనిష్ చేయాలి కదా. పనిష్ చేయాలంటే నీకు ఎవరో ఒకరు ఎదురుగా వచ్చి ఆ పని చేస్తేనే కదా నువ్వు పనిష్ అవుతావు. కాబట్టి వాళ్ళు నీ కర్మని కంప్లీట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, అంతే తప్ప నిన్ను బాధ పెట్టడానికి వచ్చిన వారు కాదు. అది శిక్ష కాదు, శిక్షణ అని మనము అనుకోవాలి. ఎవరిని మనము నిందించకూడదు, దానికి మనమే కారణమని మనం అనుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు నాకంటే ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా మనం ఎక్కువ అంటే మనకు అహం వస్తుంది. మనకు అహం వస్తే మనం ఏం చేస్తున్నామో మనకు కన్ను మిన్ను కానరాదు. కాబట్టి మనం ఎవరికంటే ఎక్కువ అని ఎప్పుడూ అనుకోరాదు. అలాగని మనం ఎవరికంటే తక్కువ అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే మనం ఇన్ఫియారిటీలోకి వెళ్ళిపోతాం. మేము తక్కువ, మేము ఏం చేయలేము అని చెప్పి. కాబట్టి ఇవి రెండిట్లో లేకుండా మనం అందరితో సమానము అని మనం అనుకోవాలి. అది రెండు లేమన్నప్పుడు సమానత్వం వస్తుంది మన లోపల. ఆ సమానత్వం వచ్చినప్పుడు ప్రేమ, క్షమ, దయ, కరుణ వస్తుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకొకసారి నేను చెప్తాను. మన వాస్తవానికి మనమే కారణం. ఎవరు ఏ బాధ వచ్చినా, ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి శారీరకంగా అయినా మానసికంగా అయినా బంధుత్వాలైనా ఎటువంటిది వచ్చినా, ఎవరు మనల్ని హింసిస్తున్నా, ఒక అత్త అయినా సరే, ఆడపడిచైనా సరే, భర్త అయినా సరే, ఇటువంటి బాధ పెడుతున్నా, ఇంతకు ముందు అటువంటి బాధ నువ్వు ఎవరికో ఇచ్చావు కాబట్టి వారు నిన్ను ఆ రూపంలో ఇస్తున్నారు.
ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గతంలో మన శత్రువుని మనం కోరుకున్నందుకే మనం భర్తగా అత్తగా తీసుకొచ్చుకున్నాము అని చెప్పేసి. సరే ఎవరైనా అత్తనే భర్తనే కాదు, అందరూ వాళ్ళు దేవుళ్ళుగా ఉన్నా మనం వేరే వాళ్ళతో కూడా, కొంతమంది వేరే వాళ్ళతో కూడా బాధించబడుతూ ఉంటారు. అలాంటి వారిని కూడా మనం ఎందుకు తెచ్చుకున్నాము అంటే మనం వారికి అటువంటి బాధనిచ్చాము కాబట్టి అటువంటి వారు ఇప్పుడు వచ్చి మనకు బాధనిస్తున్నారు. మన వాస్తవానికి మనమే కారణం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరిని నిందించకూడదు. మనం ఇలాంటి తప్పు ఎవరికిచ్చాము, ఇంత బాధను ఎవరికిచ్చాము, వారిని మనం క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు మనకు ఆ బాధ ఆటోమేటిక్‌గా మన నుంచి దూరం అవుతుంది. ఇక్కడ 7వ పాయింట్‌లో మనం ఇది తెలుసుకున్నాం. ఇప్పుడు 8వ పాయింట్‌కొచ్చేసరికి, ఎవరైతే జీవిత పరమావధిని పొందుతారో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారు పేరుకే, ఊపిరి ఉన్నంత వరకే బ్రతుకుతారు. అంటే ఇక్కడ మనం ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏంటంటే డైనమిస్ కథ చెప్పుకుందాం. డైనమిస్ ఒక యోగి ఉండేవాడు. ఒకరోజు అలెగ్జాండర్ యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక యోగి కనిపిస్తాడు దిగంబరుడిగా. కనిపిస్తే అలెగ్జాండర్ అనిపిస్తాడు, ఈయన ఇంత ఆనందంగా ఉన్నాడు, ఏం అదృష్టం ఆయనను పట్టుకురాపోండి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తారు, రాజభటులని. పంపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రాజు పిలుస్తున్నాడు రండి అని చెప్పి పిలుస్తారు. పిలిస్తే ఆ డైనమిస్ ఏమంటాడంటే, నాకేమో అవసరం ఉంది ఆయన దగ్గరికి రావడానికి, ఆయనకు అవసరం ఉంది, ఆయనను రమ్మనండి, నేను రాను అని అంటాడు. అంటే అప్పుడు ఆయనకి కోపం వస్తది అలెగ్జాండర్‌కి. వచ్చి కత్తి తీస్తాడు బయటికి. కత్తి తీస్తే డైనమిస్ అంటాడు, "ఏం చేస్తావు నువ్వు కత్తి తీసి? మహా అంటే నా తల నరికేస్తావు. అంతేనా? నేను తల నరికేది నువ్వు చూస్తావు, తల నరికేది నేను చూస్తాను. అంతే" అని చెప్పి చాలా ఈజీగా మరణం గురించి డైనమిస్‌కి మరణం మీద ఎంత మంచి అవగాహన ఉందో చూడండి. అంటే ఆయన అంత ఈజీగా తీసేసుకుంటాడు. అదే మనం మరణం అంటే ఎంత భయపడిపోతాం. దానికోసం ఏమైనా చేసేస్తాం వాడు ఏది చెప్పినా. అట్లా మన ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు. ఏదో పని కోసము ఆ పని కానించుకుందాం అని చెప్పి కాళ్ళు పట్టుకొని పని అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ లాగా తీసి బయట పడేయకూడదు. అది తప్పు. ఎందుకంటే అంతే అది. మన ఆత్మగౌరవాన్ని మనం ఎప్పుడు ఇది చేసుకోవద్దు. ఆయన ఆశ్చర్యపోతాడు. తెలియకుండానే కత్తి లోపల పెడతాడు. యాక్చువల్‌గా అలెగ్జాండర్‌ది ఏంటంటే కత్తి తీశాడంటే ఎవరిదో ఒక తల నరకాల్సిందే. ఆయన అంత ఈజీగా కత్తి లోపల పెట్టడు. కానీ ఆయన ధైర్యాన్ని చూసి ఆయన కత్తి తీసి లోపల పెట్టేస్తాడు. అక్కడ మనము ఆయన అది చూడాలి. అలెగ్జాండర్ కత్తి బయటకు తీశాడంటే తల నరకాల్సిందే. లోపల పెట్టినాడు. అంటే అదే మన పవర్ ఆఫ్ స్పిరిచ్యుయాలిటీ డైనమిక్స్ అది. ఆయన అంత మహాయోగి అన్నమాట. యోగుల ముందర ఎవరైనా తలదించవలసిందే. అయ్యా మీరెవరో మహనీయులు, చాలా ఆనందంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంగా ఉండాలనిపిస్తుంది అంటాడు. అవునా? నా సంగతి సరే, నీవెక్కడికెళ్తున్నావు అంటాడు. యుద్ధానికి వెళ్తున్నా అని చెప్పి సమాధానం చెప్తాడు. ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటే అప్పటి వరకు ఆయనకు కూడా ఆలోచన రాలేదు. ఎందుకా? 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 అని ఆయన తడబడతాడు. ఎందుకెళ్తున్నా నేను యుద్ధానికి అని ఆలోచిస్తాడు. అప్పుడు అక్కడున్న భటులంటారు, ఎందుకేంటి మనము డబ్బుల కోసము అని చెప్పేసి అంటాడు. ప్రక్కన సంపదల కోసము, డబ్బుల కోసము అని చెప్పి చెప్తే, అవునవును నేను సంపదల కోసం వెళ్తున్నా. నిజం నిజం చెప్పండి. ఇంత పరిగెడుతున్నది అన్నదమ్ములతో గొడవ, భయంతో మనం డబ్బుల కోసమేనా? ఎన్ని నిందలు వేస్తున్నామో అందరి మీద. ఒకరంటే ఒకరు డబ్బు కోసం ఈర్ష్య, ద్వేషం, ఏమి చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నామని విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాము. మా డబ్బులు ఎక్కడ పోతాయో అని చెప్పేసి పక్కవాడికి ఏం చేసినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, మా లక్ష్మి ఎక్కడికి పోతుందో అనేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు, పడుతున్నారు. అది అది మనం వెంట తీసుకెళ్తామా? లేదు. కాబట్టి ఇది ఇక్కడ మనం చాలా గమనించాల్సింది ఏంటంటే మనం వెంట ఏమి తీసుకుపోము అనేది. పిల్లలు పెళ్లి చేయాలి, ఖర్చులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని చెప్తారు. ₹1,00,00,000 పెళ్లి చేయనవసరం లేదు కదా! అందరి పెళ్లిళ్ళు అందరి ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. మనం ఎంతలో ఉంటే అంత చెయ్యొచ్చు. కానీ అది మనశ్శాంతిగా చెయ్యొచ్చు. అన్నింటికి కారణం ఆనందమే. మనం ఏం పని చేసినా మనం ఆనందంగా ఉండాలనే చేస్తుంటాము. ఒకరు ముందుగా గొప్పగా ఉంటే గర్వంతో కూడుకున్న ఆనందం వస్తుంది. మనం ఇప్పుడు చేస్తున్న ఏ పని అయినా చెక్ చేసుకుంటే ఆనందం కోసం చేస్తున్నాము. భౌతికంగా ఏ పని చేసినా ఆనందం, ఆధ్యాత్మికంగా ఏ పని చేసినా పరమానందం. రెండే ఉంటాయి మనిషిలో. ఆనందం కోసం ఇంతమందిని చంపుతున్నావా? యుద్ధాలు చేస్తున్నావా? ఇంతమందిని బాధ పెడుతున్నావా డబ్బు కోసం? నీ ఆనందం కోసం. అది మళ్ళీ కర్మ తిరిగి వస్తుంది అన్నది చిన్న విచక్షణ మనం పెట్టుకొని ముందుకెళ్తే మనం ఏ తప్పు చేయము.
మన ముందు ఇప్పుడు విశ్వమంతా దేవుడే ఉన్నాడు అని చెప్పి మనం అనుకున్నాం. మన ముందు దేవుడు కూర్చున్నాము. దేవుడితో మనం ఆ విధంగా ప్రవర్తిస్తామా? దేవుడు చీమ రూపంలో వస్తున్నాడు, కుక్క రూపంలో వస్తున్నాడు. మనకు సహాయం చేసేవాడు కూడా దేవుడే అని మనం అనుకుంటూ ఉన్నాము. అప్పుడు మనం ఆ దేవునికి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాము అని అనుకుంటే మనం ఎవరితో అయినా చెడ్డగా ప్రవర్తించగలమా? ప్రవర్తించలేము. మనం అంతా మంచే చేస్తాము. కాబట్టి మనం ఆ ఆలోచనతో ముందుకెళ్తాము. కాకపోతే ఎవరైనా మనకు చెడ్డగా చేస్తున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు అనంటే అది మన కర్మనే. మనం ఎవరికో అది ముందు ఇచ్చి ఉన్నాము అనేది ఒక్కటి ఆలోచిస్తే మనం దాని నుంచి బయటపడిపోతాము. అప్పుడు మనకు ఏ టెన్షను ఉండదు, ఏ రోగాలు రావు. అవి ఏవీ లేకుండా నేను ఆనందంగా ఉన్నాను కదా! అవునండి. మీరు హాయిగా ఉన్నారండి అని చెప్తాడనమాట. చెట్టు కింద పడుకొనున్నారు. అంటే మరి సరే నేనెలా ఉండాలి అంటున్నా. సింపుల్‌గా కిరీటము, నగలు అన్నీ అక్కడ తీసి పడేసి నా పక్కనొచ్చి పడుకో చాలా స్థలం ఉంది. నువ్వు గూడా ఆనందంగా ఉండొచ్చు అని అలెగ్జాండర్‌కి పిలుస్తాడు. నేనా? నేనా? అని చెప్పి అలెగ్జాండర్ ఒక సెకండ్ ఆలోచిస్తాడు. నిజంగా ఈ ఆనందం పొందాలంటే రా అని చెప్పి ఆయన చెప్తాడు డైనమిస్ గారు. చెప్తే ఈ రాజ్యాన్ని జయించేసి ఇదొక్కటి నేను యుద్ధానికెళ్తున్నాను. ఇదొక్కటి చేసేసి నా పిల్లల్ని సెటిల్ చేసి నేను వస్తాను అని చెప్పేసి ఆయన వెళ్తాడు. నీ జీవితంలో రాలేవు. వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆయన కసిరించి చెప్తాడనమాట. చెప్తే లేదు లేదు నేను ఖచ్చితంగా వస్తాను అనుకుంటూ అలెగ్జాండర్ ముందుకెళ్తాడు. ఈ పని చేస్తే ఆ పని, ఆ పని చేస్తే ఈ పని జీవితమంతా అలానే అయిపోతుంది. అలెగ్జాండర్ మరణ సమయం లాస్ట్‌కి ఆసన్నమయింది. డైనమిస్ గారు చెప్పిన వాక్యాలు గుర్తుకొస్తాయి. చనిపోయేటప్పుడు వస్తాయి. అంతవరకు ఆయన వాక్యాలు గుర్తుపెట్టుకొని వెళ్ళొచ్చుగా? వెళ్ళడు. వెళ్ళక ఇదైనా కాదు, అదైనా కాదు. ఇంతమందిని చంపాను సంపాదన కోసము. ఇంతమందిని బాధ పెట్టాను. నా డబ్బులు పోతాయి. లక్ష్మి పోతది. ఇప్పుడు చనిపోయేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్తున్నాను అని బాధతో కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాడాయన. ఆయన శవాన్ని తీసుకెళ్ళటానికి. ఏంటది కండిషన్? నంబర్ 1 నా సమాధికి అటు ఇటు 2 రంధ్రాలు పెట్టండి. నా చేతులు బయట పెట్టండి. అంటే ఎందుకు పెట్టాలి? అంటే ఎంత సంపాదించినా, ఏం చేసినా ఉట్టి చేతులతోనే పోవాలి. ఏమి తీసుకొని పోము అని అందరికి తెలియటానికి, ప్రపంచానికి తెలియచెప్పటానికి 2 చేతులు బయట పెట్టమని అలెగ్జాండర్ కోరుకుంటాడు. ఇది చూసిన ప్రతి వారికి ఏం గుర్తు రావాలి అంటే చనిపోయేటప్పుడు ఏమి తీసుకుపోము అని చెప్పేసి గుర్తు రావాలి. దానికోసం మనం జీవితం అంతా వేస్ట్ చేసుకోవద్దు అన్నది గుర్తు రావాలి. ఆహ్, ఆహ్, ఆ డైనమిక్స్ చెప్పినది అప్పుడే విని ఉంటే ఆయన కనీసం ఆనందం అన్న, ఆత్మజ్ఞానం అన్నా వచ్చేది. ఆ ఆత్మజ్ఞానం వచ్చే జన్మకు పనికొస్తుంది. నువ్వు డబ్బు సంపాదించి కూడబెట్టుకుంటే ఈ బట్టలు, ఈ డబ్బు, ఈ బంధువులు వీళ్ళెవ్వరు మనతో రారు. అది మన వెంట రాదు. అది ఇక్కడే మనం భౌతికంగా ఎట్లా మన శరీరం ఎలా నాశనం అయిపోతుందో అదే విధంగా ఆ డబ్బు, ఆ మనుషులు వాళ్ళు కూడా మనకొచ్చే జన్మకు రారు. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సొస్తుంది. అదే ఆత్మజ్ఞానం ఉందనుకోండి, మీరిప్పుడు ఎక్కడి దాకా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నారో, అది వచ్చే జన్మకు కూడా పనికొస్తుంది. అక్కడి నుంచి మొదలు పెడతారనమాట. ఇంకా ఎదుగుతారు అదే విధంగా. అంతే తప్ప ఆత్మజ్ఞానం అయితే ఇక్కడికి వదిలి వెళ్ళిపోయేది. ఎందుకంటే అది మనం ఆత్మస్థితిలో తీసుకెళ్తున్నాం. ఆత్మకు చావు లేదు. ఆత్మతో ఆత్మజ్ఞానాన్ని మనము ఇంకా జన్మలకు అన్ని జన్మలకు తీసుకెళ్తాము. ఇది మనం తెలుసుకున్నామనంటే, ఈ క్షణం నుంచే మనం ఆత్మజ్ఞానం తెలుసుకోవడం మొదలు పెడతాము. అవునా మాస్టర్స్? ఓకే. ఇంకా మనం రెండో కండిషన్‌కొచ్చేసరికి ఎవరైతే నన్ను రక్షిస్తారు అని నమ్మానో, వారే నా శవాన్ని మోయాలి డాక్టర్ అని చెప్తారు. అంటే మనం ఎవరి మీద ఆధారపడి ఉంటాం? ఎవరు మనల్ని కాపాడతారనుకుంటాం? ఒకటి డాక్టరు, 2 మన బంధువులు, కొడుకులు, పిల్లలు ఏదో వాళ్ళే నా శవాన్ని మొయ్యాలి. డాక్టర్స్ అయితే కోడ్‌తోని, స్టెతస్కోప్‌తోని నా శవాన్ని మొయ్యాలి. వాళ్ళు సహాయకులు. ఎవ్వరైనా సహాయం చేసేవారే. ఎవరైనా చనిపోవాల్సిందే. వీళ్ళందరూ మనం బంధాలు తెచ్చుకున్నవన్నీ బంధుత్వాలు మనవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే. మనతో పాటు వాళ్ళు రారు. ఏవి రావు మనతో పాటు అన్నది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్స్, బంధువులు, రక్త సంబంధికులు ఎవ్వరూ కాపాడలేరు, రక్షించలేరు. ఉన్న వారందరూ సహాయం చేస్తారు అంతే. రక్షించేవాడు విశ్వాత్మ, దేవుడు. రక్షించేవాడెవరు? మళ్ళీ వచ్చేసరికి మనల్ని మనమే, మన సద్గుణాలు, మన ఆలోచన స్థితి, మనల్ని మనమే కాపాడుకోగలం అన్నది మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు రక్షించట్లేదని ఆయనను నిందించకండి. ఆయన రక్షించట్లేదని ఆయన నీ భావన, నీలో ఎంత ఆత్మశక్తి ఉందో దాన్ని బట్టే రక్షించబడతాడు. దేవుడి చేతిలో కూడా ఏం లేదు. నీ కర్మ నువ్వేం కర్మ చేసుకుంటావో అది నువ్వు అనుభవించక తప్పదు. దేవుడు ఎప్పుడు కాపాడతాడు? నీ పరమావధికి చేరుకుంటే. నువ్వు ఏమన్నా
కాపాడే విధంగా ప్రవర్తిస్తే దేవుడు కాపాడతాడు. నువ్వు అన్ని చెడ్డ పనులు చేసి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నువ్వే దిక్కు, నువ్వే అంటే దేవుడు ఏమీ చేయలేదు, చూస్తూ కూర్చుంటాడు అంతే. దేవుడి చేతిలో ఏమీ లేదు, లా ఏం లేదు. లా మొత్తం కర్మదేవత, ధర్మదేవత వీళ్ళ చేతిలోనే ఉంటుంది. ఒకవేళ కర్మదేవత ధర్మదేవత దగ్గరైనా కర్మదేవత ఎక్కడైనా ఒక దగ్గర తప్పించుకున్నా ఇంకొకరి దగ్గర అయితే మనం తప్పించుకోలేము. డైనమిస్ అమరుడైనాడు. అలెగ్జాండర్ మీరు ఎవరిని గౌరవిస్తారు? మనము డైనమిక్స్ ని గౌరవిస్తామా అలెగ్జాండర్ డైనమిక్స్ నే కదా. ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, బట్టలు లేవు, దిగంబరిగా చెట్టు కింద పడుకున్నాడు, ఆయననే గౌరవిస్తాము. అలెగ్జాండర్ అంతమందిని చంపాడు, వాడు ఒక రాక్షసుని లాగానే మనము చూస్తాము. కాబట్టి ఈ వారి చైతన్యం అందరి హృదయాలలో వెలిగించడం. ఎవరి అంటే మనము ఎలా జీవిస్తున్నాము అన్నది మనం విచక్షణతో జీవించాలి. భౌతికంగా ఎంత పరిగెత్తినా, ఎత్తుకు పై ఎత్తు వేసి ఎదుటి వారిని ఎంత ఓడించినా, మాయ మాటలతో ఎంత మభ్యపెట్టి మంచివాడు అని అనిపించుకున్నా మన లెక్క పైవాడు విశ్వం చేస్తుంది. కాబట్టి ఏమీ ప్రయోజనం లేదు. అన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మన గమ్యం మనకు కనిపిస్తుంది. కాబట్టి మాస్టర్స్ మనం అందరం బాబా అడుగు జాడల్లో నడుద్దాం, బాబా భక్తులను అనిపించుకుందాం. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి.